ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆదివారం సెలవు రోజు, అన్నీ సక్రంగా వండుకొని తిందామా, మందిరానికి వెళ్దామా, ఎలాంటి ఆలోచనలు చాలామందికి ఉండిపోతూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి చుట్టాలు వస్తూ ఉంటారు, కొంతమందికి ఆదివారమే ఏదో ఒక ఫంక్షన్లో ఏ ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. మందిరానికి వెళ్దామా, సేవకుడు వెళ్ళకపోతే ఏమని అనుకుంటాడా, దేవునికి ఏం చెప్దామా, సేవకుడికి ఏం చెప్దామా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని ప్రేమించే దావీదు ఒక మాట చెప్తున్నాడు. 52వ కీర్తన 8వ వచనములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాడంట. ఇది నీతిమంతుల యొక్క ఆశీర్వాదాన్ని చూపించే మాట. ఇది దావీదు ఏ పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాడో కొంచెం వివరించి నేను ముగిస్తాను. ఏదోమీయుడైన దోయోగు దావీదు సౌలు తరుముతున్నప్పుడు అహీమెలెకు దగ్గరికి, నోబుల్ ప్రాంతంలో అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయాన్ని ఏదోమీయుడైన దోయోగు సౌలు రాజుకి తెలియజేశాడు. సౌలు చేతిలో తప్పించుకోవటానికి, దాగుటానికి వెళ్ళినటువంటి దావీదు గురించి దోయోగు, ఈ దోయోగు ఎవరయ్యా అంటే దావీదు పశువుల కాపర్లో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, ఒక పెద్దగా ఉంటాడు. ఈ వ్యక్తి దావీదు గురించినటువంటి సమాచారాన్ని చెప్తాడు. సమాచారాన్ని చెప్తే దావీదు సౌలు అక్కడికి వచ్చినప్పుడు ఆ నోబుల్ ప్రాంతంలో 85 మంది దేవుని యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఈ అహీమెలెకు ఏం చేస్తాడంటే దావీదుని చేర్చుకొని అక్కడ ఆ గొలియాతు కట్టుకుంటే అది దావీదుకి ఇచ్చి, దావీదుకి కావలసిన ఆహారం అదంతా కూడా పెట్టి దావీదుని ఆదరిస్తాడు. ఈ సమాచారాన్ని దోయోగు సౌలు రాజుకు చెప్తే సౌలు రాజు ఈ విషయాన్ని తెలుసుకొని, మరి ఈ 85 రాజద్రోహం కింద, అంటే మీరు రాజుకి నమ్మక ద్రోహం చేశారా మీరని దావీదు గురించిన సమాచారం, దావీదు సౌలుకి శత్రువు అయితే, రాజుకు శత్రువు అయితే మరి అలాంటి దావీదుని మీరు శారదీస్తారా, ఆదరిస్తారా, భోజనం పెడతారా అని, ఇది రాజుకు వ్యతిరేకమైన రాజద్రోహం అని చెప్పి ఈ 85 మందిని కూడా ఈ దోయోగు చేతే చంపించేస్తారు. ఎంత కీడు జరిగిందో చూడండి. ఈ మాటలు విని దావీదు చాలా బాధపడిపోయి ఈ దోయోగు గురించి ఈ కీర్తనలో రాస్తాడు. అతను చేసిన కీడును బట్టి, అతని గర్వాన్ని బట్టి, అతనికి అహంకారాన్ని బట్టి, అతని నాశనం, తను చేసిన పాపాన్ని, నాశనాన్ని బట్టి, ధన సమృద్ధినే తాను నమ్ముకొని గర్వంతో, అహంకారంతో, అధికార దాహంతో, అధికారం చేతిలో ఉందని వాళ్ళు ఈ విధంగా నీతిమంతులైన మరి యాజకుల్ని, దేవుని యాజకుల్ని 85 మందిని చంపించేస్తాం చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ కీడు చేసిన వారికి జరిగే ఆ కీడు గురించి ఆ కీర్తన అంతా వివరించి, నేనైతే నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని అంటాడు. అంటే ఇలాంటి కీడులు, ఆపదలు ఎన్ని నాకు చుట్టుముట్టినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా నీ సన్నిధిలో నేనుంటున్నా, నేను పచ్చగా ఉంటున్నా. దావీదు వాస్తవానికి షిలోహులో దేవుని మందిరంలో లేడు, అదేందా? అప్పటికి వాళ్ళు షిలోహులో దేవుని మందిరం ఉందని వాళ్ళు అక్కడ ఆరాధన చేసేవాళ్ళు. అప్పటికి ఇంకా సొలొమోను దేవాలయం కట్టలేదు. కాబట్టి చూడండి, అక్కడ వాళ్ళు దావీదు ఎక్కడ ఉంటే అక్కడ దైవ సన్నిధిని అనుభవిస్తాడు. దావీదుకి ఆరాధన చేయటం, దావీదుని దేవుని స్తుతించటం, దేవుని స్తుతించటం, దేవునికి ఆరాధన చేయటం, తాను ఎడారి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో, ఆహారం లేని ప్రాంతాల్లో, కుటుంబానికి దూరమై, బిడ్డలకు దూరమై, ఇంటికి దూరమై, సింహాసనానికి దూరమై, ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడుంటే అక్కడ ఆరాధన చేయటం, ఒక పాట పాడటం, దేవుని స్తుతించటం, ఒక పాట పాడటం. అక్కడ ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. అందుకే దావీదుకి తెలిసినటువంటి అనుభవం అదే. అందుకే నీ సన్నిధిలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్న నీవు పచ్చగా ఉంటావు.
ఒలివ చెట్టులాగా ఉంటావు. కాబట్టి దేవుడే నీకు ఒలివ చెట్టు అని పేరు ఇర్మియా 11వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం. హోషే గ్రంథంలో కూడా మనం చూస్తాం. మరి ఒలివ చెట్టులని వాళ్ళకి పేరు, కొమ్మలని నేను పేరు పెడతానని చెప్తాడు. కొమ్మలాగా వాళ్ళు పచ్చగా ఉంటారు, ఫలాలు కాస్తారని చెప్తాడు హోషే గ్రంథం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని వెతకండి, దేవుని మందిరంలో ఉండండి. ఇంకో మాట, ఆదివారమే కాదు, ఎక్కడున్నా సరే దైవ సన్నిధిని అనుభవించే అభిషేకం నీకు ఉండాలి. స్తుతించే అభిషేకం, ఆరాధన చేసే అభిషేకం. కష్టాల్లో, బాధల్లో, సంతోషం, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో దావీదులాగా అంత కీడు దావీదుకి వచ్చినా ఆయన ఏమంటాడంటే, ఆ ప్రమాదాలన్నిటిని నన్ను తప్పిస్తున్నావు, ఎందుకంటే నాకు నీ సన్నిధే నివాసం, నీ సన్నిధే ఆశ్రమం, నీ సన్నిధి. అందుకే నేను నిత్యము నీ యందు నమ్మికించి ఉన్నాను, నీ కృపయందు నమ్మికించి ఉన్నాను అన్నాడు కింద మాట. దేవుని యందు నమ్మికించి ఆయన సన్నిధిని అనుభవిస్తూ పచ్చగా ఉంటున్నాడంట. అందుకే ఆ దావీదు మహారాజా కుటుంబం తరతరాల వరకు దీవించబడింది. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తా. దోయోగు దావీదు గురించినటువంటి సమాచారం సౌలుకు చెప్పాడు. చెప్పటాన్ని బట్టే 85 మంది యాజకులు చంపబడ్డారు. చాలా పెద్ద కీడు జరిగింది. అప్పుడే దేవుని బిడ్డలారు, కొన్నిసార్లు మనం ఒక సమాచారాన్ని ఎవరి గురించి అయినా ఒకళ్ళకి చెప్పకూడని వ్యక్తులకి మనం చెప్పినప్పుడు ఆ ఎవరి గురించి అయితే చెప్తామో వాళ్ళకి ఆ కీడు జరిగిందనుకో. ఉదాహరణకి ఇప్పుడు నా గురించి ఏదైనా మీకు తెలిస్తే ఆ విషయాన్ని ఇంకొకరికి చెప్పినప్పుడు నాకేదైనా నష్టం జరిగిందనుకో, అప్పుడు ఏమంటారు, అయ్యో నేను చెప్పకుండా ఉండా బాగుండేదే, చెప్పబట్టానే కదా ఈ కీడు జరిగింది, నేను చెప్పబట్టానే కదా ఈ నష్టం జరిగింది, అయ్యో నేను చెప్పకుండా ఉండా బాగుండే, నా వల్లే అని అంటారు. ఇప్పుడు దోయోగు వల్లే ఈ కీడు ఇంత నష్టం జరిగింది. అందుకనే ఏ విషయాలు చెప్పకూడదో, ఏ విషయాలు చెప్పొచ్చో, ఎలాంటి ఆత్మీయ జ్ఞానం కూడా నువ్వు కలిగి ఉండాలి. తెలిసిన విషయం ప్రతిదీ అన్ని చోట్ల చెప్పి ఇతరులకు కీడు నష్టాన్ని కలగజేసేవాళ్ళుగా మీరు ఉండకండి. దేవుని మందిరంలో ఉండండి. దావీదులాగా పచ్చని ఒలివ చెట్టు వలె నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఫలించుదురుగాక, ఎప్పుడు పచ్చగా ఉందురుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, నీ కృపను బట్టి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఈ ఆదివారం నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె, చెట్ల వలె, ఆత్మ ఫలాలతో కుటుంబంతో వాళ్ళు చేస్తున్న బిజినెస్లో, పనుల్లో, జాబులో ఎప్పుడు పచ్చగా ఉండే కృప దయచే, పంటల్లో పచ్చగా ఉండే కృప దయచే. దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.